ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. మత్తయి 8:34 ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెరసేన దేశంలో ఒక వ్యక్తి నుండి సేన అనే దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు అవి పందుల్లోనికి పోయినందున పందులు అన్ని చనిపోయాయి. కాబట్టి గ్రామస్తులు యేసు ప్రభువును తమ ప్రాంతములు విడిచిపొమ్మని వేడుకున్నారు. ఒకవైపు తమ పందులను పోగొట్టుకున్నందుకు యేసు ప్రభువును వెళ్ళగొట్టుటకు దెయ్యములు ప్రజలను ప్రేరేపించాయి. మరియు ఇంకోవైపు చూస్తే ప్రజలు సాతాను దాసత్వము నుండి వారిని విడిపించి నిత్యజీవం అనుగ్రహించు యేసు ప్రభు కంటే తమ పందుల మందను ఎక్కువగా భావించారు కదా. కానీ విడుదల పొందిన వ్యక్తి వారి మధ్య ఒక సాక్షిగా ఉన్నాడని తెలుసుకొనుటలో సాతానుడు విఫలమయ్యాడు. ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసముగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలస్సీ 1:13-14. మరియు అపవాది అనగా సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు మీ అందరినీ దీవించి సాతాను యొక్క కుతంత్రాల నుంచి కాపాడునుగాక. ఆమేన్.